ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలం చోరుగాం గ్రామానికి చెందిన జితేందర్ అనే విద్యార్థిపై హత్యాచార యత్నం జరిగింది. ఎస్టీ హాస్టల్లో చొరబడి విద్యార్థిపై అత్యాచార యత్నం జరిగింది. జితేందర్ అనే విద్యార్థికి విషం ఇచ్చి చితకబాదినట్టు విద్యార్థులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్ని అడగగా రాజేష్ అనే వ్యక్తి పైన అనుమానం ఉన్నట్లు చెప్తున్నారు. కాగా ఎస్టీ హాస్టల్లో పిల్లవానికి పాయిజన్ తాగించి చంపినట్లు సమాచారం. నిన్న నైట్ 9:30 ఆ టైంలో మా జూనియర్ ఒక జితేందర్ అని మా స్టూడెంట్ మా తమ్ముడు లాంటి వానికి అసలు ఏం జరిగిందో తెలియదు. వానికి ఎవరు కొట్టి నలుగురు వచ్చి బయట వచ్చి ఏదో పాయిజన్ తాపి కొట్టిరని చెప్పారు. వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంచ్లో తీసుకొని వచ్చిరు. వాడు అబ్జర్వేషన్లో పెట్టిరు. అది లోపల ఇంకా టీచర్ అబ్జర్వేషన్లో పెట్టిరు. అసలు వీళ్ళు ఇంతవరకు నైట్ నుంచి ఎవరు పట్టించుకున్నది చక్కగా లేదు. అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఉన్నది, అది ఉన్నది 80%. ఇప్పుడు ఎవరైనా మాట్లాడి కలుసుకుంటే అంత పెద్ద హాస్పిటల్ ఎవరినో ఒకటి పిలిచి ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఈ హాస్పిటల్ పంపించి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాక చనిపోయిందని చెప్పాడు. అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎవరికి? ఒక మెడికల్ స్టూడెంట్కి ఒక రక్షణ లేదు. రేపన్నాడు ఎవరైనా వస్తారు, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అందులో పనిచేసే మీ స్టూడెంట్స్ ఇంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కనాన్ని మేము ఇంతమంది పోయినా అయినా సరే మేము అక్కడ డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినాక పానం పోయిందంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? తప్పు ఎవరిది ఉన్నది ఇక్కడ? యాజ్ అ మెడికల్ స్టూడెంట్ మీరు చెప్పాలి. మీరు ఇంతమంది ఉన్నారు అక్కడ, ఇక్కడ మీరు ఏమంటారు న్యాయం జరుగుతుందని అక్కడ ఉంటే పోలీసులు మమ్మల్ని నెట్టేస్తున్నారు. ఈ పోలీసులు కూడా మాకు ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ దగ్గర జరిగితేనే తెలుస్తుంది ఎవరికైనా సరే. అలాంటిది ఒక మెడికల్ స్టూడెంట్ కూడా జరిగింది. మేమైతే న్యాయం కావాలని మేము కోరుతున్నాం. అక్కడ జరిగేంత వరకు ఇక్కడ నుంచి మేమైతే కదలం అంతే. కొడుకులు నలుగురు ఎస్టీ హాస్టల్ కు రావడం జరిగింది. వచ్చి జితేందర్ అనే విద్యార్థిని పాయిజన్ తాపి తుక్కుగా కొట్టి ఆయనని అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్నటి నుంచి దాదాపు 18 గంటల పాటు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత రిమ్స్ డైరెక్టర్ గారు కానీ రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మాతోటి కాదు, 80% చనిపోయిండు అంటే మేము అడుగుతున్నాం ఎందుకు కాదు మీతో ఎందుకు కాదు? బయట నుంచి దాదాపు మీరు ఫోన్లు చేస్తే కావచ్చు, మీరు ఏదో లెటర్ పెడితే కావచ్చు, చాలామంది డాక్టర్లు మీ దగ్గరికి వస్తారు. కానీ మా ద్వారా కాదు అని ఈ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి కృష్ణ హాస్పిటల్కు పంపించడం జరిగింది. కాగా ఆ విద్యార్థి ఇంతకు ముందే 10 నిమిషాల ముందే చనిపోవడం జరిగింది. అయితే మేము ఆయనకు నిరసనగా విద్యార్థికి ఎలాంటి న్యాయం అన్న చేయాలని ఇక్కడ బస్టాండ్ ఎదుట నిరసన చేయడం జరుగుతా ఉంది. స్టూడెంట్స్ కూడా సేఫ్టీ లేకపోతే ఎవరైనా చదివిస్తారా మేడం? ఇట్లా చేస్తే చదువుకోవడానికి వస్తారు, చదువుకోవడానికి ఇట్లా చంపిస్తే ఎవరు చదివిస్తారు? ఇప్పుడు ఇట్లా చేస్తారా? ఈ డిస్ట్రిక్ట్ అయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇంత కూడా సేఫ్టీ లేదు పిల్లలకి. బాబు పేరు ఏంటమ్మా? ఏ ఊరు అన్నా? ఎవరికి డౌట్ ఉందమ్మా? స్టూడెంట్ కాదు, ఆయన స్టూడెంట్ కాదు, ఆయన 3 పిల్లలు ఉన్నారు. ఏమైనా లొల్లిలు ఉన్నాయా? వాళ్ళతోనే లొల్లి ఉంది. 15 days అవుతుంది. అన్నాడు వాళ్ళిద్దరు చంపినే నేను ఓపిక ఉంటా, అడుగుతాగా నేను ఓపిక ఉంటాను అన్నారు పెద్దవా. అట్లా చేస్తే ఎట్లా? బాబు ఇక్కడ హాస్టల్లో ఉంటాడు, చికెన్ కోర్స్ ఇస్తాడు ఆయన రిమ్స్ లో. సరే ఓకే.